దయచేసి వ్యక్తిగత దోషణలు ఆపండి, చేసిన అభివృద్ధిని చెప్పుకోండి, ప్రజలకి మంచి నాయకత్వాన్ని అందించండి తప్ప మన వ్యక్తిగత స్వార్థం కోసం, మన వ్యక్తిగత లాభం కోసం మన వర్గాలను చేసో, లేకపోతే ఇక్కడ ఈ ల్యాండ్ ఆర్డర్ని ఫెయిల్ చేసో, ఈ విధంగా వ్యక్తిగత దోషం దిగినట్లయితే ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను ఇన్ని పదవులు చేసినా నేను మాజీగా మిగిలిన, నా తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాజీగా మిగులుతారు. భవిష్యత్తులో కొత్త నాయకత్వం వస్తుంది, దీన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. నేనే చేస్తాం అనుకున్నట్టయితే అది మాత్రం పద్ధతి కాదు. ఖచ్చితంగా నేనైతే ప్రజలతో మమేకమై ప్రజలు చెప్పిన విధంగా మెజార్టీ నిర్ణయాన్ని, కార్యకర్తల నిర్ణయాన్ని అనుసరించి భవిష్యత్తు రాజకీయాల్లో ముందుకు పోతానని మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. తప్పే ఉందా? అసలు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఇంకా రాజకీయాలకు సంబంధించి దయచేసి నేను మాట్లాడవచ్చో లేదో, నాకు అంత పరిమితుందో లేదో, నాకు అనుభవం ఉందో లేదో తెలియదు, కానీ అందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని ఒక్కసారి గమనించండి. ఈనాటి ఈ నూతన రాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైసీపీ అధ్యక్షులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొక పార్టీ టీడీపీ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో పరిపాలన చేసినటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరున్నారో వారికి అధ్యక్షులుగా? ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వదిన అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఎవరి మనోభావాల వాళ్ళవి, ఎవరి అవకాశాల వాళ్ళవి, ఎవరి ప్రాంత అభివృద్ధి వాళ్ళది. నీకున్నటువంటి దోషంలో ఆయన ఇది అన్నాడు, ఈయన ఇది అన్నాడు, ఈయన ఇది చేశాడు, ఈయన అక్కడ చేశాడని వ్యక్తిగత దోషాలు వస్తున్నాయి. ఈ ప్రెస్ మీట్ ద్వారాగా నేను ఒకటే మనవి చేస్తాను, అన్ని పార్టీల మిత్రులకి, రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తులు కూడా అవకాశం ఉంటే, అదృష్టం ఉంటే, సేవ చేసే అదృష్టం ఉంటే తప్పనిసరిగా నేను కూడా పోటీ చేస్తాను. నేను రాజకీయాల్లోనే ఉంటాను, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, భవిష్యత్తు రాజకీయాల్లోనే ఉంటా, ఈ ఊర్లోనే ఉంటా. నాకు రాజకీయం అనేది వృత్తి, ప్రవృత్తి, వ్యవసాయం, రాజకీయం అనేది రెండు కళ్ళు. నాకు వేరేగా ఏం లేదు. నేను ఇంకొక ఊర్లోనో వ్యవసాయం లేకపోతే రాజకీయాలు ఉన్నప్పుడు ఇంకొక ఊర్లో ఉంటామో లేకపోతే ఇంకో సాట్ ఉంటాం అనేది నాది కాదు. నేను ఇదే గ్రామంలో ఉంటా, ఇదే ప్రజలకు అందుబాటులో ఉంటా, వీళ్ళందరితో కూడా వినమ్రతంగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఎన్నికల సమయంలో పోటీ చేసేటటువంటి అభ్యర్థులందరూ కూడా నేను ఈ వేదిక ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నా, దయచేసి వ్యక్తిగత దోషాలను ఆపండి. మన రాజకీయాల ద్వారాగా చివరికి మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను కూడా మనం రోడ్డు మీద ఇడుచుకొని అపహాస్యం పాలయ్యేటటువంటి రాజకీయాలు మనకు వద్దు. శ్రీకృష్ణదేవరాయలు గారు బ్రహ్మాండంగా పనిచేశారు, మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తారు. వరికపూడి సెలకు సంబంధించి 50 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏమాత్రం ముందుకు పోకపోతే ఆయన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో, అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకొచ్చారు, అటవీ శాఖ మంత్రులు. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి కుప్పలపాటు పోయే దారిలో రైల్వే అండర్ పాస్ని ఆయన ద్వారా ఏర్పాటు చేసింది. దానితో పాటుగా ఈ రోజున దర్శి నుంచి వినుకొండ టు గుంటూరు వరకు కూడా ఎన్హెచ్ అయింది. ఇది నేషనల్ హైవే అయిందంటే అది మా పార్లమెంట్ సభ్యులు విశేష కృషి చేశారు ఈ నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా గుళకం మేన ఈ రోజున కొత్తపాలెం దగ్గర కానివ్వండి, బోకనకోట దగ్గర కూడా బ్రహ్మాండమైన పోయి పైన మరి బ్రిడ్జిల నిర్మాణం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఆయన పూర్తి శ్రద్ధతో బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో బ్రహ్మాండమైన పాత్ర పోషించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అయితే అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు. ఆయన అభివృద్ధి చేయడంలో మంచి పాత్ర వహించాడు, మంచి వ్యక్తి, అటువంటి సందేహం లేదు. కానీ రాజకీయంగా నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా నాకు శ్రీకృష్ణదేవరాయలు గారి కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి నేను మొదటి నుంచి ప్రయాణం చేసిన నాకు సంబంధించిన నా మిత్రులు, నా సహచరులు, వీరందరిది నిర్ణయం ముఖ్యం. వీరి నిర్ణయం ప్రకారం నేను ముందుకు పోతాను తప్ప ఒక వ్యక్తి ద్వారా మాత్రం ఒక
నేను స్పష్టతో మీకు చెబుతున్నా, నేనుగా కార్యకర్తలతో కానీ నా శ్రేయులు నా మిత్రులందరితో కూడా మాట్లాడాలా. ఖచ్చితంగా మాట్లాడి రాబో రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటాం. వీళ్ళందరితో మరలా మేము మాట్లాడుకొని మనం ఇక్కడే కొనసాగాల, మార్పు చెందాలనేది ఒక నిర్ణయాన్ని తీసుకొని మొట్టమొదటిగా మీకు చెప్పిన తర్వాతే నా ప్రయాణం ఉండేది. సార్ మీ 5 ఏళ్లలో మీరు ఏమైనా పొరపాటు చేసామని భావిస్తున్నారా? నేనైతే ఒకటండి, తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారి పట్ల నాకున్నటువంటి కృతజ్ఞతని నేను తీర్చుకున్నానని నేను ఆనందపడ్డాను. నేను ఆశించి అక్కడ వైసీపీలో చేరాను. నేను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్ళానంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఈ నియోజకవర్గానికి నా ద్వారా చేసినటువంటి సేవకి వారి కుమారుడు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ శాసనసభ్యుడు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు సంకల్పంతో పోయాము, చేశాము. మీకు తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలంలో నేనైతే ఈ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ ఏ పదవి ఆశించాలా, ఏ పని చేయాలా, నాకు జరిగినటువంటి కార్యక్రమం కూడా సమానంగా పనిచేస్తూ మేము అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఆ రోజున వినుకొండ పట్టణాన్ని నూతన మున్సిపాలిటీగా మేము చేసుకొని ఆ మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాన్ని, అనేక అభివృద్ధి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ రోజున ప్రప్రథమ మున్సిపల్ చైర్మన్గా మా మిత్రుడు గుంటకల ప్రసాదరావు గారు ఎన్నికడం జరిగింది. ప్రసాదరావు గారి నేతృత్వంలో అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులతో కూడా మేము ఆ రోజు కలిసి పోటీ చేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సైదా గారిని వైస్ చైర్మన్గా చేసుకొని, ప్రసాదరావు గారిని చైర్మన్గా చేసుకొని మేమందరం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. ఆనాడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నటువంటి కాళేశ్వర గారి నేతృత్వంలో, అదేవిధంగా మిగతా కౌన్సిలర్స్ మేమందరం కూడా 5 సంవత్సరాల పాటు ఏ అరమరిక లేకుండా బ్రహ్మాండంగా ఈ మున్సిపాలిటీని 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశామని సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి సంబంధించి కూడా నేను చెప్పబోయేది, చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఫోటోగ్రాఫ్ ద్వారాగా, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ మీకు విశదీకరించడం జరుగుతుంది. చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మీకు కూడా పేపర్ ద్వారా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ముందుగా చేపడతామని తెలియజేస్తూ, అవన్నీ కూడా కొంచెం చేయండి. తర్వాత కదా నిలబడి మాట్లాడమంటారా? నిమిషాలు లేట్ అయింది. ముందుగా సారీ, ముహూర్తం ఏదో చూసి వచ్చేవరకు. ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా ప్రింట్ మీడియాకి ఈ రోజున ఇక్కడ పిలవడానికి ముఖ్య ఉద్దేశం, కొత్త సంవత్సరంలో మనం అందరం కలిసి ఒకసారి కూర్చొని గతాన్ని స్మరించుకుంటూ, అదేవిధంగా రాబో రోజుల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల కానివ్వండి, మనం అందరూ ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని ఒక ఆలోచనతో మీ అందరూ కూడా పిలవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మొట్టమొదటిగా మిత్రులందరూ కూడా మనవి చేసేది, ఈ నియోజకవర్గంలో ప్రథమ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి పులుపుల వెంకట శివయ్య గారు, మహాకవి, స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త, వారి దగ్గర నుంచి మొదటి ఎమ్మెల్యే నుంచి 10వ ఎమ్మెల్యే వరకు, నేటి ఎమ్మెల్యే వరకు కూడా చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, దానికి కూడా సవివరంగా మాట్లాడేదానికే ఇక్కడ పిలవడం జరిగింది. దయచేసి ఇక్కడ వ్యక్తిగత దూషణలు కానీ, అదేవిధంగా ఒకరిని కించపరిచే విధంగానే ఈ ప్రెస్ మీట్ ఉండదు. ముందుగానే నేను మనవి చేస్తున్నా. మొదటిగా ఏంటంటే, ఈ వినుకొండ ప్రాంతంలో మనం వినుకొండ గడ్డ మీద పుట్టామంటే అది మనందరూ అదృష్టం. మహాకవి గుర్రం జాషువా గారు, ఆయన పేరు చెప్తేనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప కవి ఆయన పుట్టినటువంటి గడ్డ ఇది. వారు కవి గారితో పాటుగా నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా వారిని ఎమ్మెల్సీగా గౌరవించి పద్మశ్రీ ఇచ్చి, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా జాషువా గారి పాత్ర ఉంది. ఆయన కవిగా కాకుండా రాజకీయాల పరంగా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ప్రప్రథమంగా ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉండి పేదల జీవన ప్రమాణాలు పెంచేదానికి, ముఖ్యంగా గ్రామాల్లో విద్యను ప్రోత్సహించేదానికి,
బ్రహ్మాండమైనటువంటి మైకులకు వసతులు కల్పించినటువంటి గొప్ప నాయకుడు మన గుర్రం జాషువా గారు. కాబట్టి ముందుగా వారిని స్మరించుకుందాం. అదేవిధంగా వారి తర్వాత స్వాతంత్ర సమరయోధుడు పుల్పల్లి వెంకట శివయ్య గారు గొప్ప విద్యావేత్త, గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు ఈ వినుకొండ పట్టణంలో పంచాయతీ ప్రెసిడెంట్గా, అదేవిధంగా శాసనసభ్యుడిగా పనిచేయడం మా అందరూ అదృష్టం. అలాంటి గొప్ప నాయకుడు చేసినటువంటి మరి ఎమ్మెల్యేలు మేమందరం కూడా చేయటం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి హయాంలో కూడా బ్రహ్మాండంగా పనులు చేయడం జరిగింది. అదేవిధంగా వారి తర్వాత వచ్చినటువంటి నలబోలు గోవిందరాజు గారు మంచి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు నాయకుడు ఆయన. వారి హయాంలో కూడా బ్రహ్మాండంగా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అటు పిమ్మటి వచ్చినటువంటి జయప్రద గారు, భవనం జయప్రద గారు మంచి న్యాయవాది. ఆమె మంత్రిగా ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా ఎవరూ చేయనటువంటి, ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేయనటువంటి మంత్రి పదవిని నాటి భవనం జయప్రద గారు మంత్రిగా పనిచేసి ఆమె హయాంలో మనకు బ్రహ్మాండంగా గులకమ్మైన విద్య నిర్మించి అటు ప్రకాశం జిల్లా నుంచి వినుకొండకి కూడా, గుంటూరు జిల్లా కూడా రాకపోకలకు ఏర్పడేదానికి, అదేవిధంగా బ్రహ్మాండంగా మనకి మారుమూల ప్రాంతాల్లో తండాల్లో కూడా కరెంటు సౌకర్యం కల్పించినటువంటి గొప్ప నేత భవనం జయప్రద గారు 2 పర్యాయాలు మనకి మంత్రిగా పనిచేశారు. సరే చివరిగా చిన్న అప్పీలు, కాదు చిన్న అప్పీలు అయ్యా, మాకు పెద్దలు పంపించారు. అది నేను మీ అందరూ కూడా చెబుతున్నా. ఇది సరే కొంత పరిణితి చెందటం అనండి, లేకపోతే భగవద్గీతలో ఏం చెప్పారంటే, నేను ఎప్పటికీ ఉండను, నువ్వు ఎప్పటికీ ఉండవు, మనం చేసిన మంచి పని మిగిలి ఉండదు. ఇది భగవద్గీత చెప్పింది. అదేవిధంగా అంటే దాంట్లో రావణాసురుడు, దుర్యోధనుడు కూడా కాలగర్భంలో కలిసిపోయారు, అహంకారం మనిషికి ఎక్కితే. అదేవిధంగా బైబిల్లో ఏం చెప్పారు తెలుసా, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. అంటే మనం ఎంత తగ్గి ఉంటే అంత దేవుడి దగ్గర హెచ్చింపబడతాం, ప్రజల్లో ఉంటాం. అదేవిధంగా ఖురాన్లో ఏం చెప్పారంటే ముహమ్మద్ ప్రవక్త, అహంకారం అనేది సైతాన్తో సమానం. అహంకారం ఎక్కినటువంటి మనిషిని సైతాన్ని ఏ విధంగా అయితే తరిగిపోతారో భగవంతుడు, ప్రజలు కూడా అదే విధంగా తరిగిపోతారు. ఇది నేను చెప్పినవి కాదయ్యా, భగవద్గీతలో అదేవిధంగా బైబిల్లో ఖురాన్లో చెప్పినటువంటి వాక్యాల్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. రాజకీయ నాయకులకి మాకు అహంకారం పై మీరితే తప్పనిసరిగా దానికి ఖచ్చితంగా మేము బాధ్యులవుతాం. మా పదవీచ్యుతులైన తర్వాత మేము దానికి తగినటువంటి మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీటింగ్ పెట్టినటువంటి జూనియర్ కాలేజీలో పై ప్రాంతం మొత్తం కూడా అది కారుతుందని చెప్తే అప్పటికప్పుడు స్పెషల్ గ్రాంట్ 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా స్లాబ్ వేసి పైన ఉన్నటువంటి గదులన్నింటి కూడా పునర్నిర్మాణం చేసి, అది నేను చదువుకున్నటువంటి కాలేజీ, నాకు చాలా సంతృప్తికరం. నేను చదువుకున్న రూములో అది కారుతా ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉండి గ్రాంట్ తీసుకొచ్చి చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి వీటన్నిటితో పాటుగా ఈ రోజు చెప్పేది ఏంటంటే, దరిదాపుగా వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో 100 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో అన్ని రకాల అభివృద్ధి చేశాం. ఈ అభివృద్ధి చేయడానికి నేను ఒక్కనే కాదు, ఇందాక చెప్పిన మున్సిపల్ చైర్మన్ గారు, నాటి కమ్యూనిస్టు సోదరులు మాతో కలిసి ఉన్నటువంటి వారు, పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా కలుపుకొని అభివృద్ధిలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేసుకోకపోతే చేయగలిగినాం కాబట్టే ఇంత అభివృద్ధి చెందింది. ఇది ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా పట్టణ ప్రజలకి నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నా. ఈ వాటర్ స్కీమ్ సంబంధించి ఈరోజు ఏదైతే జరుగుతుందో దాన్ని అందరూ కూడా ఒకసారి గమనించండి. ఈ వినుకొండ పట్టణంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సజీవ సాక్ష్యాలుగా కనపడుతున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కాలనీలు కనపడుతున్నాయి, ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్నట్టు ఓహెచ్ఎస్ఆర్లు కనపడుతున్నాయి, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్లు కనపడుతున్నాయి, మున్సిపల్ బిల్డింగ్ కనపడుతుంది, జిల్లా పరిషత్ హై స్కూల్ కనపడుతుంది, సెంట్రల్ లైటింగ్ కనపడుతుంది. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. ఇన్ని సజీవ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చేసామని మేము వినమ్రంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. దీనితో పాటు వినుకొండ రూరల్లో కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపు 3 చెప్తాను. అయితే మొట్టమొదటిగా జరిగినటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్స్ ద్వారా ఉన్న వాస్తవాన్ని నేను ప్రజలకు అందించేదానికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. సింగర చెరువుకు సంబంధించి ఈనాటి రక్షణ మంచినీటి పథకానికి సంబంధించి మీ అందరూ కూడా నేను మనవి చేసేది ఒక్కసారి ఈ ఫోటోగ్రాఫ్ను చూడండి.
ఇది ఉప్పరపాలెం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి చెరువు. ఇది ఇరిగేషన్ చెరువు. ఇది 260 ఎకరాలు విస్తీర్ణం ఉంటుంది. ఈ చెరువుని నాటి టిఎస్ఆర్ ఆంజనేయులు గారు సర్పంచ్గా, అనుమూల వెంకటేశ్వర గారు ఒక సర్పంచ్గా ఉన్నటువంటి సమయంలో, జయప్రద గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వారు ఆ పంచాయతీతో మాట్లాడి, వినుకొండ పెద్ద పంచాయతీగా ఉంది, పెద్ద పట్టణం ఉంది కాబట్టి మంచినీళ్ళు కావాలంటే సింగర్ చెరువు నుంచి మనం నీళ్లు తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఆ పంచాయతీ నుంచి ఈ పంచాయతీకి ఒక ఒడంబడిక చేసుకున్నారు ప్రభుత్వం ద్వారా. ఇక్కడ మంచినీరు ఇచ్చే దాంతో పాటు ఉప్పరపాలెం రైతులకి ఒక పంటకు నీరు ఇచ్చే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ చెరువు నుంచి ఇక్కడ మన వినుకొండ పట్టణానికి నీరు అందించే కార్యక్రమాన్ని జయప్రద గారి సమయంలో మొదలుపెట్టారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూపినటువంటి ఇది ఈ 50 ఎకరాల చెరువుని మొట్టమొదటిగా యలమందర గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ 260 ఎకరాల నుంచి 50 ఎకరాలను విడగొట్టి దీన్ని అంటే మిగతా కలుస్తూ నీరు కలవకుండా ఈ 50 ఎకరాల ద్వారాగా రక్షిత మంచినీరు ఇచ్చేటటువంటి పరిష్కారాన్ని ఆయన చూపి ఆయన కొంత మేరకు చేశారు. తర్వాత నేను శాసనసభ్యుడైన తర్వాత ఇక్కడ ఈ కనబడేటటువంటి 90 ఎకరాలు ఇది ఒక కంపార్ట్మెంట్గా ఎడగొట్టి 2,20,00,000 రూపాయల నిధులు తీసుకొచ్చి మేము మన ప్రసాద్ గారు ఉన్న సమయంలో తీసుకొచ్చి ఈనాటి శాసనసభ్యుడైనటువంటి అన్నా రాంబాబు గారి కాంట్రాక్ట్ అతి గత 30-40 సంవత్సరాల నుంచి వివాదం అక్కడ అటు కమ్యూనిస్ట్ సోదరులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి మన ఎక్కల శ్రీరాములు గారు, అది పట్టా భూమి, కొంతమంది నిర్వాసితులు పోయి అక్కడ భూమి వేసుకుంటే శ్రీరాములు గారితో మాట్లాడి వారితో హైకోర్టులో వారు గెలిచినప్పటికీ వివాదాన్ని పరిష్కరించి శ్రీరాములు గారి ద్వారాగా ప్రతి వ్యక్తి పేదవారికి కూడా 3 సెంట్లు ఇప్పించి వారికి ప్రమాణంగా పక్కా ఇల్లు నిర్మించి ఇంద్రమ్మలో, అదేవిధంగా సీసీ రోడ్లు వేసి వాటర్ స్కీమ్ కల్పించి ఈ రోజున అక్కడ సెంటు 5 నుంచి 10 లక్షలు ఉంది. ప్రతి పేదవాడికి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కూడా మనకి నెహ్రూ నగర్ కాలనీ అని ఒకటి ఉంటుంది, దాన్ని ముష్టకుంట్ల కాలనీ అంటారు, డిగ్రీ కాలేజీ ఎదురుగా. అక్కడ కూడా మున్సిపాలిటీ నిధులతో ప్రమాణంగా దాన్ని స్లమ్ డెవలప్మెంట్ని దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అక్కడ కూడా ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి సీసీ రోడ్లు వేసి దాన్ని కూడా పూర్తి చేయడం. అంటే 4 ప్రాంతాల్లో 4 కాలనీలని మేము నిర్మించాం. మేము అంటే నేను కాదు, మేము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొండకల్ ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్న సమయంలో, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 4 ప్రాంతాల్లో 4 కాలనీలు నిర్మించి బ్రహ్మాండంగా వారికి హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఆ రోజున మేము 2004 నుంచి 2009 వరకు కూడా దరిదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి సొంత స్థలం సెంటు భూమి ఉన్నటువంటి ప్రతి వారికి కూడా అటు ధర్మపురి కాలనీ అనండి, నవాజ్కుంట దగ్గర అనండి, మక్కన్ నగర్ అనండి, ఎక్కడైనా ముస్లిం ప్రాంతాల్లో కూడా దాదాపు 1500 నుంచి 1600 ఇళ్ళు నిర్మించడం జరిగింది ఈ మున్సిపాలిటీ. అవన్నీ పక్కా గృహాలు, ఇది బ్రహ్మాండంగా వారు నివాస గృహాలుగా ఉన్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానితో పాటు ఈ మున్సిపాలిటీ పరిధిలో సురేష్ మహల్ రోడ్డు, ఇసుకవాగు బజారు చాలా భయంకరంగా ఉండేది అనుమూల వెంకటేశ్వర గారు ఉండేటువంటి ప్రాంతంలో, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు, అదేవిధంగా మెయిన్ రోడ్డు జనరల్ ఫండ్ నుంచి ఈ విధంగా ఆ పెద్ద రోడ్లు 4టిని కూడా మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. ఆ రోజు వేసినటువంటి రోడ్లు ఈ రోజు కూడా బ్రహ్మాండంగా అందరికి కూడా ఉపయోగం ఉన్నాయని సందర్భంగా మనవి చేస్తున్నా. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇందాక చెప్పినట్టు 600 ఇళ్లను నిర్మించడం జరిగింది. ఇంకా పేదవారికి సంబంధించి చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి హాస్టల్స్ను కూడా ఆ సమయంలో నిర్మించడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఆఫీసు పక్కన ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉండేది, చాలా దుర్భరంగా ఉండేది. దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మించి 300 మంది విద్యార్థులకి ఆ రోజున బ్రహ్మాండమైన వసతి ఏర్పాటు చేశాం. దానితో పాటుగా ఇక్కడే మన 5వ వార్డులో ఈ రోజున ఎస్టీ గర్ల్స్ హాస్టల్, దీన్ని ఎన్ఎస్పీలో ఉన్నటువంటి దీన్ని కూడా పూర్తి స్థాయిలో 350 మంది ఎస్టీ గర్ల్స్ ఉన్నారు, దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించి వారికి అన్ని సౌకర్యాలు కలిగజేశాం. దాంతోపాటు ఎలటూరు రోడ్లో ఎలటూరు రోడ్డు చూసినట్లయితే ఎస్టీ బాలుర హాస్టల్ ఉండేది, అక్కడ దాన్ని కూడా పూర్తి స్థాయిలో కొత్త హాస్టల్ నిర్మించి రఫతల్లి కలెక్టర్ గారు ఆ రోజున దానికి కనీసం లెక్కించుకోలేవు అని చెప్తే వెంటనే ఆనాడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఈ ప్రసాదరావు గారు ఈ రోజు కూడా బిల్లు రాలి ఆయనకి. ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ బిల్లు ఈ రోజు కూడా రాలేదని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. 15 ఏళ్ల పాటు అయితే ఆయన చైర్మన్గా చేశారు కాబట్టి ఆయన కొంత పెనాల్టీ పడింది. ఆ రోజున ఆ విధంగా వసతుల ఏర్పాటు కోసం మేమందరం ముందుకు వచ్చి
ప్రమాణంగా హాస్టల్స్ 3 కూడా నిర్మించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కానీ రూరల్ పరిధిలో కానీ దరిదాపు 400 కోట్ల రూపాయల పై నిధులను మాత్రం ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్తు అన్ని నిధులను అందరూ తీసుకొచ్చి అన్ని అభివృద్ధి చేశామంటే అది నేను మీ అందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా, అది నా గొప్పతనం కాదు, ఒక టీం వర్క్ జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఉన్నా, మాకు అనుకరించేటటువంటి పార్లమెంట్ సభ్యులుగా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మేము ఏది చెప్పినా స్పందించేటటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. పని చేయడానికి కింద మాకు ఒక టీం, మున్సిపల్ చైర్మన్గా ప్రసాదరావు గారు, వైస్ చైర్మన్గా సైదా గారు, కౌన్సిలర్లు మా గంట కాళేశా గారు, ఈ విధంగా పెద్దలందరూ ఉన్నారు. వీటన్నిటితో పాటు 5 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు 100 మంది పైగా మా వైపున గెలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్దలు తెలగంశెట్టి చెన్నై గారు మహానుభావులు, అదేవిధంగా చంద్ర వెంకటనారాయణరావు గారు, వారు బ్రహ్మాండంగా జెడ్పీటీసీలుగా పనిచేశారు. చుండూరు వెంకటేశ్వర్ల గారు, కోటయ్య గారు, మరి అదేవిధంగా చంద్రసింగ్ గారు, వీరందరూ జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా పనిచేశారు. అదేవిధంగా తుమ్మా రామిరెడ్డి గారు, గంధం అంజిరెడ్డి గారు ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేశారు. మరి మన అడ్వకేట్ ఇంకిరెడ్డి గారు, నోజల్ అంజిరెడ్డి గారు యాడ్ చైర్మన్లుగా పనిచేశారు. అంటే ఇదంతా సమన్వయం. నేను చెప్పేది ప్రతి వ్యక్తిని మేము దగ్గరికి తీసుకున్నాం, ప్రతి వారితో మేము మాట్లాడాం. అందరూ సమిష్టి కృషి మూలంగానే ఈ అభివృద్ధి జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తి ద్వారాగానో నేను చేశాను, నాతోనే ఇదయింది, నా ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఈ వక్ర భాష్యాలు కానీ ఈ మాట్లాడే విధానం కానీ ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తాను. ఇప్పుడు నేను ఒకటైతే ఖచ్చితంగా మనవి చేస్తాను, ఏ ఎమ్మెల్యే ఉన్నా 10 మంది ఎమ్మెల్యేలు, ప్రతి వ్యక్తి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు ఈనాటి ఈ శాసనసభ్యుల వరకు కూడా అందరం పనిచేస్తాం. వారి వారి అవకాశాలను బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను బట్టి పని చేసుకుంటూ పోతున్నాం.